అందరికీ నమస్కారం అండి. సంధ్య స్టోరీ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అనుకుంటే షేర్ చేసేయండి. వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. సో నేనైతే ఈరోజు నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్కి సంబంధించినవి టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. నన్ను మొన్న అడిగారనమాట, మీరు దుబాయ్లో ఉంటున్నారు కదా, నేను వచ్చి 1 ఇయర్ అవుతుంది, కొంచెం నా స్కిన్ కూడా నల్లగా అయిపోయింది సిస్టర్, మీరు ఏం యూస్ చేస్తున్నారు, కొన్ని టిప్స్ చెప్పండి అని చెప్పారు. నేనైతే ఎక్కువగా బయట కొన్న ప్రొడక్ట్స్ కంటే ఇలా హోమ్ రెమెడీస్ ఎక్కువగా ఏవో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. సో రకరకాల రాస్తూ ఉంటాను. సో అందులో ఒకటి అలోవెరా జెల్ అనమాట. సో అలోవెరాతో చాలా మంచి లాభాలు ఉంటాయండి. సో నేనైతే ఇంట్లోనే పెంచుకుంటున్నాను అనమాట అలోవెరాని చక్కగా. సో ఇలా హెయిర్కి స్కిన్కి ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు మనం రెండిట్లకి కూడా దీన్ని మంచిగా యూస్ చేసుకోవచ్చు. సో నాకైతే బాగా అనిపిస్తుంది ఇది రాసుకుంటే. నేను ఇక్కడ అలోవెరా పైన ఉండేటటువంటి మొత్తం ఆ గ్రీన్ అంతా కూడా పీల్ చేసేసుకున్నాను అనమాట. సో ఈ జెల్ మొత్తం తీసుకొని మిక్సీ పట్టించేసుకుంటే మనకి మంచిగా ఇలా నొరగగా మంచి జెల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో నేను దీంట్లో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలాగే రాసేసుకుంటున్నాను. నేను స్నానం చేసిన తర్వాత రాసుకుంటున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇందులో కావాలనుకుంటే తేనె కానివ్వండి ఏమైనా రాసుకోవచ్చు. ఇలా స్కిన్ మీద మంచిగా మసాజ్ చేసుకుంటూ మన ఫింగర్స్తో దీన్ని అలోవెరా దాంతో మంచిగా మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉండేటటువంటి ఏమైనా మచ్చలు ఉన్నా పోతాయండి. అండ్ అలాగే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలోవెరా జెల్ తర్వాతతో మనకి ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని పిగ్మెంటేషన్స్ కొన్ని వస్తాయి కదండి, సో అవి కూడా ఆ మచ్చలు కూడా ఏమైనా ఉంటే మంచిగా తగ్గిపోతాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది ఇది రాసుకుంటే. సో చూసారు కదా, నేను ఇక్కడ ఫేస్కి మంచిగా రాసేసుకొని ఫేషియల్ చేసేసుకున్నాను. తర్వాత హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసేసుకున్నాను అనమాట. సో ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఒక స్నానం చేయకముందు రాసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసేయచ్చు. నేనైతే ఇక్కడ ఆల్రెడీ హెడ్ బాత్ మామూలుగా నార్మల్గా మనం రెగ్యులర్గా మన హెయిర్ ఉంటుంది కదండి, సో దానికి కూడా ఇలా అప్లై చేసేసుకొని మనం హెయిర్ మొత్తం దువ్వేసుకొని నార్మల్గా జడేసేసుకోవచ్చు అనమాట ఆ తడి మొత్తం ఆరిపోయిన తర్వాత. సో చాలా బాగుంటుంది, హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది. సో మీరు దీని తర్వాత ఏమీ తలస్నానం చేయాలి అన్న ఇదేం లేదనమాట. సో మంచిగా హెయిర్ మొత్తానికి అప్లై అయిపోతుంది అనమాట. మీరు అలా ఉంచుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఫేస్ కూడా అంతే, మనం చక్కగా అది రాసేసుకొని ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత జస్ట్ చల్లనీటితో ఒకసారి ఇలా వాష్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ మీరు అంతకీ కావాలి అని అనుకుంటే నైట్ టైము పడుకునే ముందు చక్కగా ఫేస్కి బాడీకి ఎక్కడైనా మచ్చలున్నా రాసేసుకొని నైట్ టైం పడుకుని పోయామనుకోండి, మార్నింగ్ చక్కగా మనం స్నానం చేస్తాం కదా, ఫేస్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ సెట్ అవుతుంది. సో నేనైతే చాలా రోజుల నుంచి దీన్ని బాగా యూజ్ చేస్తూ ఉంటున్నాను. సో రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తాను. సో అంతేనండి, సింపుల్. నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇలాగే ఉంటుంది. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. నేను ఇంకా ఫేస్కి ఏమీ రాయనమాట. ఎండ బాగా ఎక్కువగా ఉంటే సన్ స్క్రీన్ లోషన్ రాస్తాను, చలి బాగా ఎక్కువగా ఉంటే నాది బాగా డ్రై స్కిన్ కాబట్టి ఏమైనా మాయిశ్చరైజర్ సంబంధించిన క్రీమ్స్ ఏమైనా తీసుకుంటాను అనమాట. సో అంతేగాని ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీస్ కానివ్వండి, మేకప్ కానివ్వండి ఏమేను. మహా అయితే లిప్స్కి కొంచెం లిప్ బామ్ అయితే యాడ్ చేస్తాను. సో ఇలాగ నా మొత్తం నేను రెడీ అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చూసేసుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా ఈవినింగ్ వ్లాగే మీతో షేర్ చేసుకుంటున్నాను. మా వాళ్ళకి బాగా జలుబు చేసేస్తుంది అనమాట, మా హస్బెండ్కి పిల్లలకి కూడా మంచిగా తుమ్ములు అయితే బాగా తుమ్ముతున్నారండి. సో దానికోసం అని చెప్పి ఆవిరి పట్టిద్దామని చెప్పి ఇలాగ వాటర్ మరగపెడుతున్నాను. అందులోని పసుపును జండు బామ్ వేసుకున్నాను అనమాట, ఆల్రెడీ వేసేసాను. సో మీకు అప్పుడు చూపించలేదు, అందుకని ఈ 2 వేసుకున్నాను అని చెప్తున్నాను. సో ఈ వీటిని బాగా బాయిల్ అయిన తర్వాత అంటే వేపర్స్ వచ్చే వరకు కూడా మనం మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న వాటిని మనం ఇలా పిల్లల చేత ఆవిరి పట్టించామని అనుకోండి, జలుబు అనేది తగ్గుతుంది. సో ఎలాంటి వైరస్ ఉన్నా సరే దెబ్బకి ఎగిరిపోద్ది అనమాట. సో ఇంకా మా
హస్బెండ్కి బాగా జలుబు ఎక్కువ ఉందని చెప్పేసి నేనైతే పట్టమన్నాను, ఆవిరి పట్టమన్నాను. ఇంక మా చిన్నోడు కూడా దూరిపోతున్నాడు అనమాట అందులోకి. పెద్దోడికి మా హస్బెండ్కి బాగా ఎక్కువగా ఉందన్నమాట. సో వాళ్ళిద్దరూ చేసుకుంటారు కదా, నువ్వెందుకురా దూరుతున్నావు అంటే ఆ వేపర్స్ వస్తూ ఉంటే లోపల వేడివేడిగా బాగుందంటే అందుకని ఆడు కూడా దూరిపోతున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఫేస్ గ్లో అవ్వాలి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనం మంచిగా ఆవిరి పట్టొచ్చండి. సో అది కూడా మన ఫేస్ అంతా కూడా మంచిగా ఏమంటారు, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో పార్లర్స్లో అది కూడా మనకి స్టీమ్ పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో సేమ్ ఆ టైప్ ఇది కూడా. సో చక్కగా మనం కూడా ఆవిరి ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. అంటే జలుబు చేస్తేనే పెట్టుకోవాలని లేదు. సో ఒక్కొక్కసారి అలా ఆవిరి పడితే మనకి మైండ్ రిలీఫ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా అది కట్ చేస్తే ఈవినింగ్ స్నాక్గా ఇక్కడ అట్లయితే వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో దానికోసం అని చెప్పి మార్నింగ్ది కొంచెం దోశ పిండి ఉందన్నమాట. సో ఆ దోశ పిండి అలాగే ఇంకా ఆ కొంచెంలో అవ్వదు కదా, దాంట్లోకి కొంచెం రాగి పిండి అయితే యాడ్ చేస్తున్నాను. సో రాగి పిండి మేము ఎక్కువగా యూస్ చేస్తాం అనమాట. సో అప్పుడప్పుడు పిల్లలకి అంబలు చేసి పెడుతూ ఉంటాను. నేను స్మూదీస్లో కూడా రాగి పిండిని యాడ్ చేసుకుంటాను అనమాట. అయితే ఇందులో సాల్ట్ కొంచెం అండ్ అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసేసి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ రాగి పిండితో చక్కగా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి రెగ్యులర్గా పెట్టినట్టయితే, అంటే రెగ్యులర్గా అని కాదు, వారానికి ఒకసారి 2 సార్లు, సో అప్పుడప్పుడు మనం దీన్ని కూడా ఫుడ్స్లో యాడ్ చేసి పిల్లలకి అలవాటు చేసినట్లయితే ఐరన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట, హెల్త్కి చాలా మంచిది. సో నేనైతే బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. మా హస్బెండ్కి అయితే సోడిపిండి తోప అంటే చాలా ఇష్టం అనమాట. సో ఆ తోప చక్కగా చికెన్ కర్రీ, గ్రేవీ కర్రీతోని బాగానే ఉంటుంది, స్వీట్ తోప కూడా చాలా ఇష్టం. ఇంకా నాకు మా చిన్నోడికి తోప అంటే ఇష్టం. స్వీట్స్ అంటే బాగా ఇష్టం కాబట్టి తోపను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. సో అప్పటికప్పుడు నేను సింపుల్గా ఎప్పుడైనా స్వీట్ ఇంట్లో తినాలనిపిస్తుందంటే జస్ట్ కొంచెం బెల్లం నీళ్ళు మరిగించి అందులో కొంచెం సోడిపిండి యాడ్ చేసేసి తోపలాగా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. అంతే. స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. నల్ల బెల్లము ఐరన్ ఉంటుంది, ఇందులో కూడా మంచిగా కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది సోడిపిండిలో. సోగిపిండిని రాగిపిండి అని కూడా అంటారండి. సో అందుకనే మా సైడ్ సోడిపిండి అంటారు కాబట్టి నాకు అదే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. సో రాగిపిండిలో మంచి పోషక విలువలు ఉంటాయి. సో మీరు కూడా డెఫినెట్లీ పిల్లలకి దీన్ని అలవాటు చేయండి. ఊరికనే సోడిపిండి అట్లు తినమంటే మళ్ళీ సోడిపిండి వస్తుంది నాకు. రాగిపిండి అట్లు తినమంటే పిల్లలు తినరనమాట. సో మనం అలాంటప్పుడు ఇలా కొంచెం దోశ బ్యాటర్ ఉన్నప్పుడు దాంట్లో కలిపేసుకోవడం. సో ఏదైనా కొంచెం దీంతో దోశ బ్యాటర్తో కలిపితే ఏంటంటే కొంచెం బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట అట్లు. డైరెక్ట్గా రాగిపిండి అట్లు అంతగా బాగోవు, ఇరిగిపోతూ ఉంటాయి కూడా అనమాట. కానీ అవి కూడా బాగానే ఉంటాయండి, కానీ పిల్లలు అంత ఇష్టంగా తింటారనమాట. సో ఇలా దోశ బ్యాటర్ ఏదైనా ఉంటే దాంట్లో కలిపేసి మిక్స్ చేసి వేసేయండి. నేను ఎప్పుడు దోశ బ్యాటర్ కొంచెం మిగిలిపోయినా ఇంకా ఆల్ మిక్స్డ్ ఫ్లోర్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉంటాను అందులోని. శనగపిండి, రాగిపిండి ఉంటే రాగిపిండి, ఒక్కొక్కసారి అట్ల పిండి ఉంటాయి కదా మనకి, మినప్పిండి అవన్నీ సపరేట్గా అవన్నీ యాడ్ చేసే, గోధుమ పిండి ఏముంటే అవి అప్పటికప్పుడు యాడ్ చేసేసేయడం, ఇలా అట్లేసేయడం. అట్లా అంటే నాకు చాలా ఇష్టం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అట్లంటే, అంటే చట్నీతో కాకుండా ఇలా అట్ల రూపంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటాయి. సో నేను ఇక్కడ అట్లు వేస్తూ ఉంటే మా హస్బెండ్ కూడా ఈలోగా వచ్చేసారు, నేను వేస్తాను అని చెప్పేసి అనుకుంటూ. సో పల్చగా వేద్దామని చెప్పేసి, మా హస్బెండ్కి పల్చగా అంటే ఇష్టం అనమాట బాగా. నేనైతే కొంచెం తిక్కగా వేసేస్తూ ఉంటాను, బండగా వేసేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే త్వరగా అయిపోతాయి అని నా బాధ. సో మా ఆయన ఏమో పల్చగా రావాలి, పల్చగా చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో పల్చగా అంతమందికి మనం వేసుకుంటూ కూర్చోవాలంటే ఇంకా తెల్లారిపోతుంది అని నా బాధ. సో ఇలాగా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారు. మీలో ఎంతమంది వంట వండుతూ ఉంటే పక్క నుంచి తినేస్తూ ఉంటారు? సో నాకైతే ఈ అలవాటు బాగా ఉంటుందండి. దీన్ని మానుకోవాలి అని అనుకుంటున్నాను, కానీ కొన్ని పుట్టుకతో వచ్చినవి పుల్లలో పెట్టే వరకు పోవని అంటారు కదా. సో అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. మేము అట్లా వేసుకొని తినేసాము. ఇంకా ఈవినింగ్ అక్కడతో క్లోజ్ చేసేసాను వ్లాగు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పెట్టాను అనమాట. ఇంక ఉదయాన్నే మా విండోలోంచి క్లైమేట్ ఎలా ఉందో మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి చూపిస్తున్నాను. మంచిగా బర్డ్స్ కిచకిచమనుకుంటూ మంచి సౌండ్ అయితే చేస్తాయి. అండ్ అలాగే సూర్యకిరణాలు బాగా ఇంట్లోకి పడతాయండి. మంచిగా డి విటమిన్ అనేది బాగా లభిస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మా హాల్లోకి ఎండ్ అయితే వస్తుంది అనమాట మార్నింగ్ టైము. ఈవినింగ్ టైం ఏమో బెడ్రూమ్ అటు సైడ్ వస్తుంది అనమాట.
సో ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత కాసేపు అలా నేచర్ని చూసి ఎంజాయ్ చేసుకుంటూ వాటర్ అయితే తాగేస్తున్నాం సిప్ చేసుకుంటూను. ఈలోగా మా చిన్నోడు వచ్చి అమ్మ ఏంటి ఫొటోస్ తీస్తున్నావు ఎందుకు అనేసి అడుగుతున్నాడు. సో యూట్యూబ్లో పెట్టడానికి తీస్తున్నాను అని చెప్పేసి వాడితో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తర్వాత మేము కొంచెం టీ అయితే పెట్టుకున్నాం అనమాట. మా హస్బెండ్ నేను కబుర్లు చెప్పుకుంటూ కాసేపు తాగేద్దాం అని చెప్పి. సో నార్మల్గా అయితే బెడ్ టీ కానివ్వండి లేకపోతే మార్నింగ్ బ్రష్ చేయకుండా కానివ్వండి టీ మేము ఎప్పుడూ తాగము. ఎప్పుడైనా ఇలా కొంచెం త్వరగా లేచాము ఆ రోజు ఇంకా పెద్దగా పని లేదు అనుకున్నప్పుడు ధీమాగా టీ పెట్టుకొని మిగిలిన పనులు తర్వాత చేసుకుంటాం అనమాట. సో ఈరోజు ఫ్రైడే అండ్ అలాగే పిల్లలకి స్కూల్ లేట్గా ఉందన్నమాట. సో పనులు కొంచెం లేట్గా చేసినా ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఇంక ఫస్ట్ టీ పెట్టుకొని తాగేస్తున్నాము. ఇంకా పిల్లలిద్దరికీ కూడా 9:30కి ఒకరికి 9కి ఒకరికి వెళ్తారు కాబట్టి. సో మేము టీ తాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంక ఈరోజు ఉదయాన్నే వంట చేసే పని లేదు హమ్మయ్య హ్యాపీ అని అనుకోవచ్చు అనమాట. ఇంకా వీళ్ళకి మేము టీ తాగేసిన తర్వాత కొంచెం ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. తెల్లనూక ఉప్మా ఉంటుంది కదండి సుచి రవ్వ, ఇంకా ఆ ఉప్మాయే సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. వీకెండ్స్ ఎక్కువగా నేను ఉప్మా చేస్తూ ఉంటాను. సో మిగిలిన టైంలోనే అంటే మీరు అనుకోవచ్చు రివర్స్, అదేంటి డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఉప్మా ఈజీగా అయిపోతుంది కదా వీకెండ్స్ ఉప్మా చేయడం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే వీకెండ్స్ ఏంటంటే ఫ్రైడే టైం ఎక్కువగా ఏంటంటే మా హస్బెండ్కి డ్యూటీ ఉంటుంది కదా, నేను కొంచెం లేట్గా లేస్తాను అనమాట. పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి త్వరగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేయాలని అంటే నాకు ఉప్మా ఈజీగా అయిపోతుంది. సో మిగిలిన దోశ బ్యాటర్ ఇవన్నీ కూడా నేను వీకెండ్లో రుబ్బుకుంటాను కాబట్టి వీక్ డేస్లో అవి చేస్తాను అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. సో ఈరోజు బాల్కనీ అంతా కూడా కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే చేశాను. ఇక్కడ నేను మంచిగా ముగ్గు వేసుకొని చక్కగా మ్యాట్ వేసుకుంటే ముగ్గు వేసుకొని పెట్టుకుంటే వీళ్ళేమో దానిపైన మ్యాట్ వేసేసారండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా, కొంచెం వాష్రూమ్స్ అవన్నీ కూడా కడిగామన్నమాట. సో ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఆ పనులతోనే సరిపోయింది. ఇంకా వీడియో అయితే క్లీన్ చేసేటప్పుడు ఏమీ షూట్ చేయలేదు. సో క్లీన్ చేసేసిన తర్వాత ఇలాగ మంచిగా ముగ్గేసుకున్నాను, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలాంటి ఆ షీట్ ఒకటి ఉంటే సో కిందన పెరుగు డబ్బాలు ఉంటే అవి కొంచెం కింద పెట్టేసుకొని ఆ పైన తులసి అమ్మవారిని అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇంట్లో పనులు అంటే కొంచెం వాష్రూమ్స్ అవన్నీ కూడా వీకెండ్ కదా, కొంచెం బట్టలు వేయడం వాష్రూమ్స్ కడగడం అవన్నీ కూడా చేసుకున్నాము. సో అందువల్ల లేట్ అయిపోయింది. ఇంకా పూజ అయితే చేసుకోలేదన్నమాట. ఇంకా రేపు సాటర్డే కదా రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా డ్రాప్ అయిపోయాము. మ్యాక్సిమం ఫ్రైడే అయితే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి మా హస్బెండ్ నేను అందరం కలిసి పూజ అయితే చేసుకుంటాము. ఇంక ఈరోజు బాగా లేట్ అయిపోయింది. ఇంక ఇంట్లో కొన్ని వేరే క్లీనింగ్ సెక్షన్ అవి చేసుకున్నాను అనమాట. ఇంకా లంచ్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో వంకాయ కర్రీకి మా హస్బెండ్కి ఇలా పొడుగ్గా కట్ చేస్తేనే ఇష్టం, నేనేమో చిన్న ముక్కలు కట్ చేస్తాను. సో ఈరోజు మా హస్బెండ్ కట్ చేశారనమాట వెజిటేబుల్స్. నాకు అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న హెల్ప్స్ అయితే బాగా చేస్తారండి చక్కగా. ఆ విషయంలో అయితే మాత్రం నేను అదృష్టవంతురాలనే. కానీ వంటగదిలోకి వస్తామాను వచ్చి ఇలా వండు అలా వండు అలా కట్ చేయి ఇలా కట్ చేయి అని కూడా చెప్తూ ఉంటారు. అది కొంచెం విసుగ్గా కూడా అనిపిస్తుంది మనకి. సో హస్బెండ్స్ హెల్ప్ చేయడం వల్ల ప్లస్లు ఉంటాయి మైనస్లో ఉంటాయి. సో క్లీనింగ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ మా హస్బెండ్. ఇది ఇంకా క్లీన్ ఇలా చేయాలి అలా చేయాలి అలా అలా గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో మనం పని చేసేటప్పుడు పక్క నుంచి గైడెన్స్ ఇస్తే మనకు కొంచెం చిరాకు కూడా వేస్తుంది కదండి. సో అండ్ టైంపాస్ కూడా అయిపోతుంది. సో అలా అటు ఇటు ఆ మాట ఈ మాట అనుకుంటూ కొంచెం గొడవ ఆడుకుంటూ కొంచెం నవ్వుకుంటూ మేము మా పనులు ఇంట్లో ఉన్నప్పుడు మా హస్బెండ్తో టైంపాస్ ఇలా చేసేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా నేనైతే కుండలో వంకాయ కర్రీ అయితే మంచిగా ప్రిపేర్ చేసేసాను. ఇలా గ్రేవీ కర్రీ వంకాయని దగ్గరగా వండుకుంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో నాకు ఇందులో మిల్ మేకర్లు వేసినవి ఇష్టమే, కానీ ఇందులో మిల్ మేకర్స్ అయితే వేయలేదు. ఇదండి ఇవాల్టి నా వీడియో.